నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో గత 5 ఏళ్ల క్రితం వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో గనుల శాఖలో అంతులేని అక్రమాలు జరిగాయనే ఆరోపణలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ఇసుక కాంట్రాక్టుల విషయంలో విపరీతమైన అవకతవకలకు పాల్పడ్డారు. ఇవన్నీ అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి హయాంలో జరిగిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రభుత్వం మారే సమయంలోనే విజి వెంకటరెడ్డి తన అరెస్టును ముందే ఊహించి పరారీలోకి వెళ్లిపోయారు. అయితే అప్పటికే ఆయన్ను పోలీసులు వెతుకుతూ ఉండడంతో జలమార్గం ద్వారా పారిపోయినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 3 రోజుల్లోనే భార్యతో కలిసి విజయవాడ నుంచి పెట్టబేడ సర్దుకొని చెన్నైలోని బంధువుల ఇంటికి వెళ్లినట్టు తెలిసింది. అక్కడి నుంచి దేశం దాటి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు జూన్ 11న భార్యతో కలిసి షిప్ ఎక్కేసినట్లు తెలిసింది. ఆయన మాతృ సంస్థ ఇండియన్ కోస్ట్ గార్డ్ కావడంతో ఆ పరిచయాలతో సముద్ర మార్గం ద్వారా పారిపోయినట్టు తెలుస్తోంది. ఇక సాధారణంగా దేశం విడిచిపోవాలి అంటే ఎయిర్పోర్ట్లపై అందరి ఫోకస్ ఉంటుంది కాబట్టి జలమార్గం ద్వారా వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. వెంకటరెడ్డిని ఏపీకి జగన్ రెడ్డి తన ప్రభుత్వంలో డిప్యుటేషన్ పై రప్పించారు. ఏపీ మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ గా 3 ఏళ్ల పాటు పనిచేయించుకున్నారు. అలా సుమారు 3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు గంటి కొట్టారు. అలా మైనింగ్ లో ఘోరమైన ఉల్లంఘనకు పాల్పడి 2,856 కోట్ల ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టారు. మే 2021 నుంచి జూన్ 2024 వరకు ప్రైవేటు ఏజెన్సీలు భారీగా ఇసుక తవ్వకాల్లో అగ్రిమెంటు షరతులను ఉల్లంఘించాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా ఆయన ఉల్లంఘించారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇసుక తవ్వకాలు, మైనింగ్ అక్రమాలపై ప్రాథమిక నివేదిక తెప్పించుకుంది. దాని ఆధారంగా ఆయనను సస్పెండ్ చేసి పూర్తి స్థాయి ఏసీబీ విచారణకు గత ఆగస్టు 1న ఆదేశించింది. రంగంలోకి దిగిన ఏసీపీ గనుల శాఖలో అక్రమాల పుట్టను తొలచి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన్ను అదుపులోకి తీసుకోవడం అస్సలు సాధ్యం కాలేదు. ఇక విజయవాడలోని మైనింగ్ గెస్ట్ హౌస్ లో 3 ఏళ్లకు పైగా ఉన్న వెంకటరెడ్డి గత జూన్ 6న అక్కడున్న అటెండర్ రాజును మంగంపేటకు బదిలీ చేశారు. అంతకు ముందు రోజు తన సామాన్లన్నీ వెంకటరెడ్డి ప్యాక్ చేసినట్టు ఏసీబీ అధికారులకు రాజు చెప్పారు. అటు హైదరాబాద్ లో ఇల్లును 2 నెలల క్రితమే ఖాళీ చేశారని, కడప జిల్లాలోని ఆయన సొంతూరులోని ఇంటికి తాళం వేసి ఉండేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.